గ్యాస్ ఫైనల్లీ తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్ మీద గెలిచేశారు. అది కూడా ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్. ఫస్ట్ హాఫ్ నుంచి గుజరాత్ జైంట్స్ తెలుగు టైటన్స్ మీద డామినేట్ చేస్తుంటే తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అందరూ వచ్చిన ప్రతి రైడర్కి పాయింట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూశాక నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఓడిపోతారనుకున్నా. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తెలుగు టైటన్స్ 11, గుజరాత్ జైంట్స్ 18. మొదటి రైడ్లోనే పవన్ షరావత్ ట్యాకిల్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ ప్రతి డిఫెండర్ కూడా ఫెయిల్ అయిపోయారు. మన డిఫెండర్స్ కేవలం ఫస్ట్ హాఫ్లో ఒక్క ట్యాకిల్ చేశారు. మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ చూశాక 10 మ్యాచెస్ గెలిచింది తెలుగు టైటన్స్ అయినా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా అదే కంటిన్యూ అయింది. రైడర్స్ ట్యాకిల్ అయిపోవడం, డిఫెండర్స్ ఈజీగా పాయింట్స్ ఇచ్చేయడం. ఇంకా పవన్ షరావత్ కూడా ఫస్ట్ హాఫ్లో ఒక్క పాయింట్ కూడా తీసుకురాలేదు. ఇంకా తర్వాత ఎప్పుడైతే పవన్కి ఒక పాయింట్ వచ్చిందో ఇంకా అక్కడి నుంచి మ్యాచ్ని తిప్పేశాడు. నాకు తెలిసి ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ మ్యాచ్ అంటే ఇదేనేమో. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ప్రతి రైడ్కి పవనే వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి రైడ్ కూడా పాయింట్ తీసుకొచ్చాడు. ఇలా ఈ మ్యాచ్ గెలవడానికి పవన్ షరావత్ కీ రోల్ ప్లే చేశాడు. దీనికన్నా ముందు విజయ్ మలిక్, ఆశీష్ నర్వాల్ కూడా సూపర్గా ఆడారు. వాళ్ళు ఇవ్వాల్సిన బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్లో డిఫెండర్స్ కూడా పర్లేదనిపించారు. అందరూ డిఫెండర్స్ ఒక్కొక్క ట్యాకిల్ వేసి మొత్తానికి మేమున్నామని చూపించారు. ఫైనల్గా తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో 4 పాయింట్ల తేడాతో గుజరాత్ మీద గెలిచారు. ఇంక ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్స్ తెలుగు టైటన్స్ నుంచి పవన్ షరావత్ 12 రైడ్ పాయింట్స్, విజయ్ మలిక్ 8 రైడ్ పాయింట్స్, ఆశీష్ నర్వాల్ 5 రైడ్ పాయింట్స్తో పాటు క్రూషియల్ టైంలో గుమాన్ సింగ్ని ట్యాకిల్ చేశాడు. ఇంకా గుజరాత్ నుంచి రాకేష్ 10 రైడ్ పాయింట్స్, గుమాన్ సింగ్ 9 రైడ్ పాయింట్స్, నీరజ్ కుమార్ 3 ట్యాకిల్ పాయింట్స్, ఇంకా మనోజ్ 3 ట్యాకిల్ పాయింట్స్. ఇంక ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవడంతో మొత్తం తెలుగు టైటన్స్కి 60 పాయింట్స్ అయ్యాయి. దీంతో తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్కి వెళ్ళారు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.